ఈ మధ్యన మీరు నెట్ సర్ఫ్ చేస్తుంటే ప్రెగ్నెన్సీలో సూపర్ ఫుడ్స్ అని చెప్పేసి సాల్మన్ ఫిష్, బెర్రీస్, లేకపోతే అవకాడోస్, కివీస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ తినకపోయినా మన ఇంట్లో దొరికే ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకున్నా కూడా మీకు అందులో వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇంట్లో దొరికే ఫుడ్స్ లో కూడా దొరుకుతాయి. ఎస్పెషల్లీ మనం పాలకూర, గోంగూర ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, మంచి ఐరన్ ఉంటది, మీకు కాన్స్టిపేషన్ ఉన్నా కూడా పోతుంది, ఫైబర్ బాగా వస్తుంది. అట్లాగే శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ తిన్నారనుకోండి, ప్రోటీన్ మంచిగా వస్తుంది. అట్లానే మీరు బాదం పప్పు కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, లేకపోతే పిస్తాలు కానివ్వండి, ఇవి తిన్నారనుకోండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్స్ బాగుంటాయి. దాంట్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అట్లానే బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నారనుకోండి వైటమిన్ ఏ, డి, ఈ వస్తాయి. దీంతో కూడా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్స్ బాగుంటాయి. కొంతమందికి ఈ మధ్యన మనం చూస్తున్నాం ఉమ్మ నీళ్ళు తక్కువ ఉంటున్నాయి అంటున్నారు. అట్లాంటి వాళ్ళు మజ్జిగ బాగా తీసుకుంటే లేదా కోకోనట్ వాటర్ బాగా తీసుకున్నా కూడా మీకు మంచిది. అట్లానే రాగి జావ తీసుకోండి, రాగి జావలో మంచి ఐరన్ ఉంటది. ఇట్లాంటి మన ఇంట్లో దొరికే ఫుడ్స్ తోనే మంచి మంచి గుడ్ ఎఫెక్ట్స్ బేబీ మీద మీ మీద కూడా తీసుకురావచ్చు. అండ్ దీని అన్నిటితో పాటు ఏంటంటే వైటమిన్ సి కనుక తీసుకున్నారంటే ఇవన్నీ తీసుకున్న వాటి బెనిఫిట్ డబల్ అవుతుంది మన బాడీలో. సో వైటమిన్ సి అన్నిటికీ ఇంపార్టెంట్. సో దీనికోసం మీరు ఏం చేయొచ్చు, చిన్న ఉసిరికాయ తినటం కానీ దొరికే టైంలో, లేదంటే కనుక కొంచెం నిమ్మకాయ నీళ్ళు కానీ మామిడికాయ కానీ తీసుకుంటే వైటమిన్ సి కూడా వస్తుంది. సో ఇవన్నీ ఫుడ్స్ బెనిఫిట్స్ మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.